జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే జైలుకెళ్లడం ఖాయమని పిఎస్ఆర్ అరెస్టుతో మరోసారి రుజువైంది. అధికార దుర్వినియోగం చేసి జగన్ రెడ్డికి ఊడిగం చేస్తే ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా ఓచల్ లెక్క పెట్టక తప్పదు. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీపై ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేసిన కేసులో ఏటూగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి, నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత డీజీ క్యాడర్ కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారిని అరెస్టు చేయడం ఇదే తొలిసారి. కేవలం కాదంబరి జత్వానీ విషయంలోనే కాదు, ఒక ఉన్నతాధికారిగా తన బాధ్యతను పూర్తిగా విస్మరించి జగన్ చెప్పిన దానికల్లా తలాడిస్తూ పిఎస్ఆర్ ఆంజనేయులు ఎన్నోసార్లు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. జగన్ కు గిట్టని రాజకీయ ప్రత్యర్థులపై అబద్ధపు కేసులు బనాయించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. నాటి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర తదితర తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేశాడు. తమ హక్కుల కోసం గొంతెత్తిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలను భయపెట్టి అణచివేశాడు. ఆంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 ఉద్యోగాలను అమ్మకానికి పెట్టి 150 నుండి 200 కోట్ల మేర అవినీతికి పాల్పడి యువతను నిట్ట నిలువునా మోసం చేశాడు. అప్పటి మాజీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడంలో, ఆయనను జైలుకు పంపించడంలో ఆంజనేయులు కీలకంగా వ్యవహరించాడనే అభియోగాలున్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ గా తనకున్న విశేషాధికారాలతో జగన్ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ధర్మరక్షణకు దుష్ట శిక్షణ చేసి తీరాలి. హాయ్ ఎవరీవన్, ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో, అలాగే వైఎస్ఆర్సీపీ ఏం ప్రచారం చేస్తుందో ప్రతి ఒక్క సామాన్య ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఈరోజు సామాన్య ప్రజలను ఎవరిని అడిగినా కూడా కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద అభిప్రాయం అడిగితే ముక్త కంఠంతో ఏకీభవించేది ఏంటంటే కూటమి ప్రభుత్వము అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ ఏకీభవించే పరిస్థితి. ఇక్కడ ఎవరికైనా ప్రాబ్లం ఉంది, ఎవరికైనా కష్టం జరుగుతుంది, ఎవరికైనా ఒక నష్టం జరుగుతుందంటే అది కేవలం ఒక వైఎస్ఆర్సీపీ నాయకులకి, వైఎస్ఆర్సీపీలో సోకాల్డ్ ఇంటెలెక్చువల్కి మాత్రమే ప్రాబ్లం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి పనులు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు, వాళ్ళు చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తున్నాయి. రోజు ఒక్కొక్కరు జైలుకు పోతున్నారు శ్రీకృష్ణ జన్మస్థానానికి. కాబట్టి వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం అనిపిస్తుంది. ఈరోజు సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అభివృద్ధిలో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో అమరావతి, పోలవరం డెవలప్ చేస్తున్నారు. అభివృద్ధిలో భాగంగానే ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు లోకేష్ గారు అని చెప్తారు. అలాగే సంక్షేమం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సూపర్ 6 హామీలని ఈరోజు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ముక్త కంఠంతో మేము ఏకీభవిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాం ప్రజలకు కూడా. సూపర్ 6 హామీలు ఏదో మేము నెరవేర్చలేదన్నట్టు, సూపర్ 6 హామీలు ఇంకా ఎగరామం పెట్టేసినామన్నట్టు, లేకపోతే సూపర్ 6 హామీలు 5 years టర్మ్ ఇచ్చినా కూడా మేము ఇప్పుడు దాకా ఏది ఫుల్ఫిల్ చేయాలన్నంత రీతిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్, సోకాల్డ్ మీడియా ఛానల్స్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ప్రొవోక్ చేస్తున్నారంటే ఎంత దిగజారు రాజకీయాలు చేస్తున్నారో మనం ఒకసారి ఆలోచించాలా. ఈరోజు ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాం. సూపర్ 6 హామీల్లో భాగంగానే ఆల్రెడీ కొన్ని హామీలు నెరవేర్చున్నాం. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి జగన్మోహన్ రెడ్డి లాగా 200 లేదు బిచ్చగాడికి ఇచ్చినట్టు కాకుండా ఒకేసారి 4,000 పెన్షన్ పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వంది. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను చెప్పి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పినాం. ఆ 3 సిలిండర్లలో ఆల్రెడీ ఫండ్స్ శాంక్షన్ అయినాయి. 895 కోట్ల ఫండ్స్ శాంక్షన్ అయినాయి. దాంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి. కొంతమంది ఎలిజిబిలిటీ ఉంది, కొంతమంది ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి ఆ స్కీమ్ ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది, కానీ దానికి ఆల్రెడీ ఫండ్స్ కూడా అలొకేట్ అయిపోయినాయి. అలాగే ఈరోజు
ఇచ్చిన మాట ప్రకారం వితంతువులకి పెన్షన్ ఇస్తామని చెప్పాం. దానిలో భాగంగానే దగ్గర 1,00,000 మందికి వితంతువులకి ఈరోజు కొత్తగా పెన్షన్స్ యాడ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఈరోజు లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే చెప్పాడో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. గతంలో యువగలం పాదయాత్ర టైంలో చెప్పాడో ఆ మాట కట్టుబడి ఈరోజు నారా లోకేష్ గారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రంలో ఈరోజు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో వైజాగ్ అవ్వచ్చు, ఇటు అమరావతి అవ్వచ్చు, లేకపోతే ప్రకాశం డిస్టిక్ అవ్వచ్చు, లేకపోతే తిరుపతి శ్రీ సిటీ అవ్వచ్చు, అన్ని చోట్ల పెట్టుబడులు ఆకర్షణ ధ్యేయంగా ఈరోజు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్ అని ఒకటి క్రియేట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ని రాబట్టడానికి వాళ్ళకి కావాల్సిన అన్ని వనరులు సమకూర్చి వాళ్ళకి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసి ఈరోజు టీసీఎస్ లాంటి కంపెనీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ లాంటి ఒక డేటా సెంటర్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు సైన్ చేసిన విప్రో అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, లేకపోతే రేపు పొద్దున వచ్చే కంపెనీలు అన్నీ కూడా రాష్ట్రంలో ఉద్యోగ కల్పన ధ్యేయంగా 20 లక్షల ఉద్యోగాల హామీ కట్టుబడి నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. అలాగే ఈరోజు ఇచ్చిన హామీ ప్రకారం గతంలో జగన్మోహన్ రెడ్డి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న కొన్ని వేల మంది పొట్టగుట్టి 4 సంవత్సరాలు పబ్బం గడుపుకుంటే ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సికి 16,000 చిల్లర పోస్టులకి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది. ఇలా ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడున్నాం, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి ఈరోజు సంక్షేమం 2 కళ్ళుగా భావించి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంటే అది చూసి ఓర్చుకోలేక కొంతమంది ఈ దుష్ప్రచారాలు, ఈ అన్ని లేనిపోని ఆరోపణలు చేసి ప్రజల్ని ఎట్లయినా ప్రొవోక్ చేయాలా, ప్రజలను ఎట్లయినా వ్యతిరేకత క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు చేసిన దుర్మార్గమైన ఫేక్ ప్రాపగాండా ఏదైతే ఉందో అది నిజంగా చాలా బాధాకరం. ప్రజలందరూ వాస్తవాలు గ్రహించలేని పరిస్థితులు మీరు లేరనుకుంటున్నారేమో. ప్రజలందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్టున్నాయి, రాష్ట్రంలో ప్రజలు ఎంత స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు, రాష్ట్రంలో మహిళలకు ఎంత భద్రత ఉంది, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయి, రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ధ్యేయం పెట్టుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. అవన్నీ మీకు ఆలోచన చేసే సమయం లేదనుకుంటా. మీకు తెలిసిందా లేదురా అంటే ఫేక్ ప్రాపగాండా, ఫేక్ ప్రచారాలు చేయడం, లేనిపోని బురద జల్లడం, ప్రజల్ని తప్పుదారి పట్టించడం, ఇదే మీకు తెలిసిన విద్య. ఆ విద్యతోనే మీకు 11 సీట్లు వచ్చినాయి. ఆ విద్యతోనే మీరు ఎట్లే కంటిన్యూ అవుతా పోతే రేపు పొద్దున్న మీకు కనీసం ఆ 11 కాస్త సింగిల్ డిజిట్ అవుతుంది. అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే గెలుస్తాడు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.